నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలన్న ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని ప్రతిజ్ఞ చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి. అమర సైనికులకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాళులు. శాంతియుత ప్రాంతాల్లో అశాంతి సృష్టించాలనుకున్న పాకిస్తాన్ దురుద్దేశాన్ని ఓడించారన్న బీజేపీ చీఫ్. అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రికి వేదిక కానున్న బెంగుళూరు సిటీ. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసేలా అధికారులకు కన్నడ ప్రభుత్వం ఆదేశాలు. ప్రపంచ ప్రాచుర్యం పొందుతున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం. కరోనా వైరస్ కు ఎవరు అతీతులు కారన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైరస్ సోకిన వారిలో 99% మంది రికవరీ అవుతున్నారని వెల్లడి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఈసారి రాఖీ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న రాఖీ పండుగ, స్వాతంత్ర దినోత్సవాల గురించి ప్రస్తావించారు. కొన్ని రోజుల్లో రక్షాబంధన్ రానుందని, ఈసారి ఈ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలన్నారు. స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలని, దేశీయ ప్రాంతీయ ఉత్పత్తుల వాడకం పెరగాలని ఆకాంక్షించారు. ఈసారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నామని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో స్వాతంత్ర దినోత్సవం జరుగుతోందన్నారు. ఈ మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేయాలని యువతను, దేశ ప్రజలను కోరారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర సైనికులకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని దేశ సరిహద్దులను కాపాడిన అమర సైనికుల సేవలను కొనియాడారు. 21 సంవత్సరాల కిందట మన సైన్యం ధైర్య సాహసాలు, శౌర్యాన్ని కార్గిల్లో ప్రదర్శించాయని, శాంతియుత ప్రాంతాల్లో అశాంతి సృష్టించాలనుకున్న పాకిస్తాన్ దురుద్దేశాన్ని ఓడించారని బీజేపీ చీఫ్ అన్నారు. ప్రస్తుతం భారత్ చైనా పరిస్థితులపై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లడఖ్కు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారన్నారు. జవాన్లతో సమావేశమై వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి గాయపడిన జవాన్లను కలుసుకున్నారని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో 130 కోట్ల మంది భారతీయులు ఆర్మీకి అండగా నిలుస్తున్నారని, వారికి సందేశం పంపినట్లవుతుందని నడ్డా తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంపై ప్రధాని మోడీ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. इसने बहुत बड़ा योगदान किया था, इसको हमको ध्यान में रखना चाहिए। मैं ये मानता हूं कि यह जो लड़ाई थी, इसमें इंस्पिरेशन, वैलर का एक यूनिक मिश्रण था। इंस्पिरेशन के साथ जिस विपरीत परिस्थिति में जब मेंटली आदमी थक हारा हुआ महसूस करता है, वहां से उठ करके वैलर के आधार पर विजय हासिल करना, ये बहुत बड़ी बात है। और मैं ये इसलिए कह रहा हूं क्योंकि आप सब लोग तो बड़े सीनियर डेकोरेटेड ऑफिसर्स हैं, यू नो बेटर देन मी, बट इट बिकम्स माय प्राइम रिस्पॉन्सिबिलिटी टू रीइटरेट ऑन सच फोरम्स टाइम एंड अगेन दैट पाकिस्तान वॉज इन ए वेरी एडवांटेजियस पोजीशन। वो हाइट पर था और हाइट के साथ साथ वो स्ट्रेटेजिक पोजीशन पर पोजीशन ले चुका था और लगभग 90 डिग्री की हाइट सीधे थी। इस 90 डिग्री की हाइट को चढ़ना कोई आसान खेल नहीं था और आसान खेल क्या, उस भवन में वहां खड़ा होना भी मुश्किल था। ऐसी परिस्थिति में हमारे जांबाज फौज ने अपने स्ट्रेटेजिक के साथ साथ अपने वैलर के माध्यम से वहां विजय हासिल की और शायद 26 दिन 2 months, मोर देन 2 months इस लड़ाई में हम लोगों ने जो लड़ाई लड़ी, ये दिस वॉज द टफेस्ट बैटल ऑन द हाईएस्ट माउंटेन, अ रेंज ऑफ 14,000 feet to 16,000 feet. इट वॉज द टफेस्ट। और इसके साथ साथ आप ये भी ध्यान में लीजिए कि -10 डिग्री टेम्परेचर में हम लोगों ने इस लड़ाई को जीत हासिल की। मैं ये महसूस करता हूं कि आने वाले समय में हमें, हमारी जनरेशन इस बात को याद रखेगी कि हमारे बॉर्डर की सिक्योरिटी और हमारी सिक्योरिटी, इस देश की सिक्योरिटी
किस तरीके से हमारी फौज ने, हमारे सोल्जर्स ने, हमारे ऑफिसर्स ने अपने जान को जोखिम में डाल करके किया है। भारत सदा उनको याद करता रहेगा, यह मैं बोलना चाहता हूँ। हम तो इसको हर साल मनाते ही हैं, लेकिन हाँ, हम इस बात को भी आपको याद दिलाना चाहते हैं कि जब ये लड़ाई फौज बॉर्डर पर लड़ रही थी, तो पॉलिटिकल लीडरशिप इंटरनेशनल एरिना पर लड़ रही, और उसमें भी बहुत सही और तगड़ा संदेश हुआ। आपको याद होगा कि नवाज शरीफ साहब बिल क्लिंटन के पास गए, उन्होंने कहा कि इंटरवेंशन करो, इसके बीच में बिचाव करो, बीच बिचाव होना चाहिए। और ऐसा नहीं था, उस समय बहुत से संदेश भी आए थे, बहुत से सिग्नल्स भी आए थे, बहुत सी बातचीत भी हुई थी, लेकिन अटल जी ने कहा था कि मैं पहले तो अमेरिका जाने की बात को उन्होंने इनकार किया, लेकिन साहब ने कहा था कि भारत कोई भी युद्ध में विराम नहीं करेगा जब तक कि पाकिस्तान को हम पछाड़ करके अपने बॉर्डर को सिक्योर नहीं करेंगे। और आज मैं खुशी के साथ और गौरव के साथ ये कह सकता हूं कि प्रधानमंत्री मोदी जी ने उसी विचार को लेकर के आज दिन तक जीरो टॉलरेंस ऑफ इंट्रूजन, इसको मानते हुए आदरणीय मोदी जी ने भी इसको पूरा किया है और फौज के मोराल को बनाए रखा है, हर दृष्टि से, हर कार्यक्रम के माध्यम से। కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరు సిటీ అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రికి వేదిక కానుంది. యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసేలా కన్నడ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలను ముమ్మరం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల్లో స్థాయిని బట్టి పెద్ద ఎత్తున బెడ్లతో ఆసుపత్రుల్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో దేశంలోనే అతిపెద్ద కోవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఏకంగా 10,000 బెడ్స్తో అతిపెద్ద హాస్పిటల్ దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు కాగా ఇప్పుడు అదే స్థాయిలో దానికి మించి అత్యధిక బెడ్లు ఉండేలా బెంగళూరులో ఏర్పాటయ్యే ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కేసులు పెరుగుతున్న నగరాల జాబితాలో ఉన్న బెంగళూరు సిటీలో ఈ వైద్య కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలగనుంది. అయితే ఇక్కడ శానిటేషన్ ప్రక్రియను నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాము లాంటిదే. మొత్తం మీద ఆసుపత్రి ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనైనా కోవిడ్కు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖలో నేవీ అధికారులు అమరవీరులకు నివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ అమరవీరులకు నేవీ ఉన్నతాధికారులు జీవీఎంసీ కమిషనర్ సృజన నివాళులు అర్పించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నేవీ అధికారులు పూలమాలలతో అంజలి ఘటించారు. నేవీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకున్న అధికారులు వారికి నివాళి అర్పించారు. ఏటా నేవీ దినోత్సవం రోజున కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అధికారులు నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కార్గిల్ విజయ్ దివస్ రోజున అధికారులు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే తమ స్నేహితులను కూడా నామినేట్ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం అంచెలంచెలుగా పెరుగుతోంది. నెటిజన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ను ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సినీ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిలు పాల్గొన్నారు. కరోనా వైరస్కు ఎవరూ అతీతులు కారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ వైరస్ సోకిన వారిలో 99% మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అన్ని శాఖలతో సమన్వయ కమిటీలు వేశామన్నారు. కరోనా బాధితులకు ఈ కమిటీలు అండగా ఉంటాయన్నారు. ఐఎంఏ తిరుపతి శాఖ సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీసుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా రుయా ఆసుపత్రి నుంచి 79 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. వారికి అధికారులు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు అందించారు. తిరుపతిలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటుతో కలిపి ఒక కమిటీ ఫామ్ చేశాం. 2 నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఎలాంటి జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు సిద్ధం చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి ముందుగానే మందులు తెచ్చి ప్రభుత్వం ద్వారా వచ్చిన మందులను ఎలా స్టోర్ చేసుకోవాలి, ఈ రోజున పరిస్థితుల్లో ఇప్పుడున్న బెడ్స్ సరిపోకపోతే ఫర్దర్ ఏం చేయాలి. ఇప్పుడు మనకు విష్ణు నివాసం, శ్రీనివాసం, పద్మావతి నిలయం, స్విమ్స్ అండ్ రొయా ఉంటే అదనంగా ఆయుర్వేదిక్ కాలేజీ, ఆయుర్వేదిక్ హాస్పిటలు, ఈఎస్ఐ హాస్పిటలు, మాధవం ఇంకా కూడా అవసరమైతే పెంచుకునే ప్రయత్నం, రెడీమేడ్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదా ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకోగలిగే పరిస్థితుల్లో మన దగ్గర ఫెసిలిటీస్ రెడీ చేసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా కొంత ఫైనాన్షియల్ అప్రూవ్ కొంచెం ఉన్నవాళ్ళు మీరు కొంచెం టేక్ కేర్ చేయగలిగితే కొంచెం డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసేస్తుంది. ఆ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని కల్లారుణ్ కుమార్ గారు, అమర్రాజా కావచ్చు, నారాయణాద్రి కావచ్చు, ఇప్పుడు కొన్ని హాస్పిటల్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కొంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎక్కడో దగ్గర సెట్ అయిపోతారు. కానీ పేద ప్రజలందరినీ కూడా గవర్నమెంట్లో ఉండి ప్రభుత్వ క్వారంటైన్లో పెట్టి ఇబ్బంది లేకుండా ఇంటికి పంపించేయచ్చు. అట్లా కావాలంటే బెడ్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేరిన తర్వాత ఒక క్వాలిటీతో కూడినటువంటి భోజనం 1వ తారీఖు నుంచి ఈ 5 రోజులు మాకు ఈ పీరియడ్ పడుతుంది. ది బెస్ట్ క్వాలిటీతో, హైజీనిక్ క్వాలిటీతో, దీనిలో టీటీడీ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. ప్రొవిజన్స్ కావాలంటే కూడా ఇస్తానండి. అంటే సపోర్ట్ తీసుకొని మంచి ది బెస్ట్ క్వాలిటీతో కూడినటువంటి భోజనాన్ని కూడా పేషెంట్లకు ఒక 4, ఎందుకంటే ఈ సిస్టమ్ తయారు కావడానికి 3-4 రోజులు పడుతుంది. ఈ 3-4 రోజుల్లో రెడీ చేసుకొని ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 3-4 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ బెడ్స్లో కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇంటికే ఐసోలేషన్ కిట్లు, అంటే వారు ఆ కషాయం దగ్గర నుంచి వాళ్ళు చిన్న లిమ్సీ కావచ్చు, జింకోవిట్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన డోలో-6 వాళ్ళు మినిమం మందులతో 10 రోజుల్లో వాళ్ళు ఎలా నెగిటివ్ వస్తుందో, మనకైతే గవర్నమెంట్ ప్రోటోకాల్ ఇచ్చిందో ఆ మెడిసిన్స్తో కూడి గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్తో పాటు ఒక ఐసోలేషన్ కిట్ కూడా తయారు చేసి ఎవరు ఇంట్లోనే ఉంటామంటే వాళ్ళు ఇంటికే పంపించి వాళ్ళ ఇంట్లోనే బాగా చేసాం. అంటే ఎలాంటి జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాలని అవేర్నెస్ పాంప్లెట్ కూడా దాంట్లో పెట్టి పంపించేటువంటి కార్యక్రమానికి చూడబోతున్నాం. ఎవరైనా మన క్వారంటైన్కి వచ్చినట్లయితే
క్వారంటైన్కి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా పేస్ట్ నుంచి బ్రష్ నుంచి టవల్ వరకు వాళ్ళకి లోపల ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా ప్రొవిజన్ కిట్ లాగా వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా నీటికి ఎలా చేయొచ్చు అనే దాని మీద అనేక 12-13 కమిటీలు వేసుకోవడం జరిగింది. కాల్ సెంటర్ కూడా పెడుతున్నాం. ఐ థింక్ రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. ఎన్ని వేల మంది పేషెంట్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యింటే ప్రతి పేషెంట్కి కూడా ప్రతిరోజు ఫోన్ చేయడం జరుగుతుంది కాల్ సెంటర్ నుంచి. అయ్యా నీకు భోజనం బాగుందా, నీకు అకామిడేషన్ బాగుందా, నీకు మెడికల్ ఫెసిలిటీస్ బాగున్నాయా, నీ ఆరోగ్యం ఎట్టుందని కాల్ సెంటర్ నుంచి అడుగుతారు. దానికి ఒక బుక్ తీసుకోవడం జరిగింది. ఆ బుక్లో ఎంట్రీ వేసేస్తారు. ఏ హాస్పిటల్ నుంచి ఏ పేషెంట్ అయినా ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి సమ్మరీగా తయారు చేసి దాన్ని ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి క్వారంటైన్ ఇన్ఛార్జ్గా డాక్టర్లు పంపించి మీ దగ్గర 300 రూములు ఉన్నాయి, 25 రూముల్లో ఈ ప్రాబ్లం చెప్తున్నారు, పోయి అటెండ్ కాండి అని చెప్పడానికి కూడా కాల్ సెంటర్ నుంచి పంపించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు తెలిపారు. అమరావతిలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆక్వాకల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్లో 700 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే అమూల్తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సీదిరి అప్పలరాజుకు సచివాలయంలోని 4వ నెంబర్ బ్లాక్లో ఉన్న 132వ గదిని కేటాయించింది ప్రభుత్వం. మాజీ మంత్రి మోపిదేవి ఛాంబర్నే అప్పలరాజుకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓం నమో నమో భవతి జాయమానో వన్నాంగే తుర్సదా మే జన్మే భామాయుః వృషశైలాధిపజేవ దైవతన్నః వృషభాద్రీశ్వరయేవ దైవతన్నః ఫణిశైలాధిపజే. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మంత్రిగా నేడు వేద పండితుల ఆశీర్వాదాల నడుమ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి అలాగే మొదటి సంతకంగా ఆక్వా అథారిటీ బిల్ యాక్ట్ దానిపైన మొదటి సంతకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేడు మన రాష్ట్ర జీడిపిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఆక్వా రంగం, ఆక్వా రంగాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఈ బిల్లు రైతుకు కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, సీడ్ కానీ, ఫీడ్ కానీ, అలాగే మద్దతు ధర కానీ అన్ని అంశాలను స్పృశిస్తూ ఆక్వా రంగాన్ని పరిపుష్టం చేసే ఈ బిల్లు మీద సంతకం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ని సూచిస్తుంది. ఎందుచేతంటే మా డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, మరి అలాగే ఫిషరీస్, ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని కూడా పరిపుష్టం చేసి ఇది ప్రజల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్. స్వతహాగా మత్స్యకారుడిని అయినటువంటి నాకు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా నాకు చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మీకు
రఘురామ కృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే సహించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు హెచ్చరించారు. జగన్ ఇచ్చిన అవకాశంతో లోక్సభలో అడుగుపెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో మాత్రమే నాగబాబుపై మీరు గెలుపొందారని అన్నారు. రాజకీయంగా అవకాశం ఇచ్చిన జగన్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ జెండాతో గెలిచిన రఘురామ కృష్ణంరాజు టీడీపీ నాయకులను మించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజుకు ఎలాంటి అర్హత ఉందని ప్రశ్నించారు. ఇదే విధంగా వ్యవహరించిన చంద్రబాబునే వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. రఘురామ కృష్ణరాజు మీ పందా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని అన్నారు. వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలన్నారు. ఆయన కూడా మా మంచి మిత్రుడు. ఆయన విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజుగారికి మేము చూస్తున్నాం రాజుగారి ఎపిసోడ్ అంతా 4-5 నెలల నుంచి. సర్లే నేను ఎక్కడ కల్పించుకోవాలి ఎందుకులే ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి మనిషి మంచోడే కానీ ఆ నోటు దూరం కొంచెం ఎక్కువ. ఆ నోటు దూరం వల్లే ఆయన మంచి కుటుంబంలో పుట్టి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా ఆయన అనుకున్న లక్ష్యాన్ని మరి సాధించడం వెనకబడ్డాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజు గారు, మీరు పార్లమెంట్కి వెళ్ళాలనేది మీ లైఫ్ అంబిషన్. ఈ రోజున భారతదేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభలో మీరు అడుగుపెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లక్ష్యాన్ని మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం, మరి సాక్షాత్తు ఒక పెద్ద స్టార్ చిరంజీవి గారు లాంటి సోదరుడు నాగబాబుని కూడా మీరు ఓడించగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి బట్టే మీరు ఓడించగలిగారు. రాజుగారు నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి ఇగో ఉంటుంది. రాజుగారు మీ స్థాయిలో మీకు ఇగో ఉంటే, మీ స్థాయిలో మీకు ఆత్మాభిమానం ఉంటే దేశ చరిత్రలో 110 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎదిరించి ఆనాడు అధికారంలో రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీని ఎదిరించి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి 3647 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరి ప్రజల అభిమానంతో 151 సీట్లు అలాగే 50% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడికి మీరు ఇచ్చే గౌరవ విధాన రఘురామరాజు గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు నరసాపురం లోక్సభ సభ్యుడు, మీరు రాష్ట్రం కూడా కాదు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మీరు ఒక్కళ్ళే కాదు లోక్సభ సభ్యుడు అంటే. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ గుర్తు మీద గెలిచి, ఈ పార్టీ జెండా మీద గెలిచి, జగన్మోహన్ రెడ్డి గారి చలవాళ్ళు గెలిచి తెలుగుదేశం పార్టీ ఎంపీల కంటే కూడా మీరు చాలా ఘోరంగా మాట్లాడతారు రాజుగారు. అది ఎంతవరకు ధర్మం? రాజుగారు నేను చేసే సలహా ఏంటంటే మిత్రుడిగా ఆయన వెల్వేశ్వర రాజుగారు ఈ రోజున మీ ముందు ఈ మీడియా పట్టాలు ఏవైతే పడుతున్నాయో 2004-2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులకు చిక్కకుండా అక్రమంగా మద్యం తరలించడానికి ఓ ముఠా ఎస్కార్ట్ వ్యూహాన్ని అనుసరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యూహాన్ని ఛేదించి 6.50 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి, మలికిపురం మండలాలకు చెందిన 8 మంది, యలమంచిలి మండలం సిరగాలపల్లి, లక్ష్మీపాలెం, కట్టుకాల్వ గ్రామాలకు చెందిన మరో 3 యువకులతో కలిసి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలోని ఖమ్మంలో 1946 సీసాలను కొనుగోలు చేశారు. దీనిని అక్కడి నుంచి కారులో చెక్పోస్టులు లేని అడ్డదారిలో ఈ నెల 23న యలమంచిలి మండలం సిరగాలపల్లి తీసుకొచ్చారు. పగటిపూట కావడంతో చించినాడ గోదావరి వంతెన దగ్గర చెక్పోస్టులో పోలీసుల తనిఖీ ఉంటుందని రాత్రయ్యే వరకు వేచి చూశారు. శుక్రవారం తెల్లవారుజామున సిరగాలపల్లి నుంచి కొంతేరు మీదుగా తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజు లంకకు తరలిస్తుండగా కాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా తరలించే క్రమంలో కారుకు ముందు 2 ద్విచక్ర వాహనాలపై 6 యువకులు ఎస్కార్ట్గా వెళ్లి మార్గంలో పోలీసులు ఉన్నట్లు గుర్తిస్తే కారులోని వారికి మొబైల్లో సమాచారం అందించేవారు. ఇటువంటి సందర్భంలో పక్కకు ఆపుతూ తప్పించుకునేవారని డీఎస్పీ తెలిపారు. దీనిని గుర్తించిన పోలీసులు ఎస్కార్ట్గా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తే కాజా జాతీయ రహదారిలో ఆగి ఉన్న కార్, దానిలోని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది యువకులను అరెస్టు చేసి వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, కార్, 10 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రెస్పెక్టెడ్ డీజీపీ గారి ఆదేశాల మేరకు మరియు కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
మరియు డైరెక్టర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున మరియు ఎస్టర్డే నైట్ కూడా నాకాబందీ నిర్వహించి ఈ నాకాబందీ మనం బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడి లక్ష్మీపురం గ్రామాల్లో నాకాబందీ నిర్వహించి అక్కడ 4 కేసులు నమోదు చేయడం అనేది. ఈ 4 కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేశాము. ఈ 10 మంది దగ్గర నుంచి తెలంగాణ నుంచి సరఫరా అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 2616 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నాం. వీటి మొత్తం విలువ 5 లక్షలుగా నిర్ధారించాము. అంతేకాకుండా ఈ మొత్తం కార్ల విలువ 18 లక్షలుగా ఉన్నాయి. 3 కార్లు సీజ్ చేసాము, ఒక బైక్ సీజ్ చేసాము. వీటి టోటల్గా చూసుకున్నట్టయితే మొత్తం 23 లక్షల వరకు స్వాధీన సొత్తు ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మేము గమనించిన అంశాలు ఏంటంటే ఈ 10 మంది ముద్దాయిల్లో వాళ్ళు ఎక్కువ మంది ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంతవల్ల డ్రైవర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీ మనీ కోసం తెలంగాణ నుంచి వాళ్ళు తెలంగాణకి వెళ్ళినప్పుడు వివిధ సందర్భాల్లో తెలంగాణలో అక్కడ లిక్కర్ కొనుగోలు చేసి దారి మధ్యలో హైదరాబాద్ దగ్గర నుంచి సూర్యాపేట అలాగా ఈ దారిలో మద్యం కొనుగోలు చేసి తక్కువ ఖరీదుకి ఇక్కడ గ్రామాల్లో ఎక్కువ ఖరీదుకి అమ్ముకోవడానికి గాను ఉద్దేశించింది. వీళ్ళు ఎక్కువ మంది ఈ లాక్డౌన్లో భాగంగా ఉపాధి కోల్పోయి ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఉపాధి కోల్పోయినప్పటికీ డ్రైవర్స్ కానీ తర్వాత క్లీనర్స్ కానీ వీళ్ళు ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి ఇది ఈజీ మనీ కోసం డైవర్ట్ అయ్యారు. కాబట్టి దీన్ని మానేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరఫున. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అండ్ సబ్ స్టేషన్స్ భాగంగా ఉన్నాయి. సారు మేము కలిపి ఉమ్మడిగా జిల్లాలో దాడులు నిర్వహిస్తున్నాం. ఈ దాడుల్లో ఎవరైనా ఎక్కడైనా దొరికినట్లయితే వారిని వదలటం ఉండదు. తర్వాత ఇమీడియట్గా కోర్టుకి సబ్మిట్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. అంతేకాకుండా కొత్త చట్టాన్ని 2020లో సవరించిన కొత్త చట్టాన్ని ఈ సెక్షన్స్లో అమలు చేస్తున్నాం. దీని ప్రకారం ప్రతి వ్యక్తికి ఈ నేరాల్లో దొరికిన ప్రతి వ్యక్తికి 8 సంవత్సరాల జైలు శిక్ష, తప్పనిసరిగా రిమాండు, అంతేకాకుండా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. కాబట్టి దీన్ని గమనించి వ్యక్తులు నడుచుకోవాల్సిందిగా మేము సలహా ఇస్తున్నాం, ఆదేశిస్తున్నాం. కాబట్టి ఈ పనులు మానుకోవాల్సిందిగా ఎవరైనా ఏ వ్యక్తులకైనా తెలియజేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలన్న ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని ప్రతిజ్ఞ చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి. అమర సైనికులకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాళులు. శాంతియుత ప్రాంతాల్లో అశాంతి సృష్టించాలనుకున్న పాకిస్తాన్ దురుద్దేశాన్ని ఓడించారన్న బీజేపీ చీఫ్. అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రికి వేదిక కానున్న బెంగుళూరు సిటీ. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసేలా అధికారులకు కన్నడ ప్రభుత్వం ఆదేశాలు. ప్రపంచ ప్రాచుర్యం పొందుతున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం. కరోనా వైరస్ కు ఎవరు అతిథులు కారన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైరస్ సోకిన వారిలో 99% మంది రికవరీ అవుతున్నారని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.